మీకు ఆ విషయం చెప్పనా, స్టిల్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా నేను సోషల్ మీడియాలో బాధితురాలిని. కాకపోతే ఏదో అంటారు కదా, మనకు మనం చెప్పుకోలేం కాబట్టి కామ్గా ఊరుకోవాలి. రివోక్ చేయడం కాదండి, రివోక్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. నేను ఏమంటానంటే రీఎంక్వైరీ చేద్దాం ఒకసారి ప్యారలల్ గా డెఫినెట్ గా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కౌంటర్ కేసులు, నేను చెప్తున్నాను కదండి యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి. సో అక్రమ కేసుల విషయంలో నేను మాట్లాడుతున్నానండి. అక్రమ కేసుల విషయం అంటే చాలా మంది వెంటనే కేసులో పెట్టేయడం కానీ, ఆ టైంలోనే ఉన్న పొలిటీషియన్స్ ప్రెజర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం, కేసులు పెట్టడం చాలా మంది జరిగినాయి. మినిమం 10 తక్కువ లేకుండా అందరి మీద ఉన్నాయి, చాలా మంది మీద ఉన్నాయి. ఈ పోలీస్ కేసు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులు అన్నిటి మీద కూడా వీలైతే కమిటీ లాంటిది ఏర్పాటు చేసి మన సీఎం గారితో కూడా మాట్లాడి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాటన్నిటిని ఎలాగ మనం చేయాలన్న దాని మీద కూడా దృష్టి స్టార్ట్ అయిందిగా. స్టార్ట్ అయింది. మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అంటారా? మీరు ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగితే మీరు స్టేషన్కి వెళ్ళమని చెప్తాను నేను మిమ్మల్ని. డెఫినెట్ గా నేనేమంటానంటే లీడ్ అంటే పైన బాస్ ఎలా ఉంటే కింద చేసే వాళ్ళు ఎలా పనిచేస్తారు. సో నేను లాస్ట్ టైం ఒక పగ ప్రతీకారం అన్న దీంతో పనిచేస్తే తప్పక వీళ్ళు కూడా అలాగే పనిచేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలా లేరుగా. ఈరోజు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగారు. ఫ్రెండ్లీ పోలీసు నిజంగా 164 సీట్స్ మేము తీసుకున్నాం కదా. మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలనుకుంటే ఈ రోజుకి ఎంతమంది అరెస్ట్ అవ్వాలి చెప్పండి? అవునా కదా చెప్పండి? మేము అలా ఏం లేము కదా. అలాగే పోలీస్ కూడా అంత అగ్రెసివ్గా లేరు కదా. పోలీస్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా 10 days 14 days అయింది, హార్డ్లీ 14 days అయింది, 12 days 14 days అయింది. ఇంకా ఫర్దర్గా చాలా రోజులు ఉంది. అలాగే అంతవరకు తెచ్చుకోం. ఈ రోజుకే మాకు కంక్లూజన్ వచ్చింది, 14 రోజులకే కంక్లూజన్ తెచ్చుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవి చేయాలి, ఇవి ఉన్నాయి పెండింగ్ అని చెప్పి మాకు ఒక అవగాహన వచ్చింది. దాని మీద ఎలా చేయాలన్నది కార్యాచరణకి వెళ్తాం. దిశ చట్టమే లేనప్పుడు రిఫార్మ్స్ ఉండేది ఏంటండి? దిశనే లేదు, దానికి రిఫార్మ్స్ ఎందుకు ఉంటాయి? సో దిశ పోలీస్ స్టేషన్స్ కూడా నేమ్ మార్చుకోవడానికి అది ఏ విధంగా ఎవరికి వెళ్ళాలా ఏంటన్నది ఒకసారి గురించి వర్కౌట్ చేస్తున్నారు. లేదు అదే చెప్పాను కదండి, అన్ని రాసుకున్నాం. హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, విఆర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎంతవరకు ఫండ్ మనం రైజ్ చేసుకోగలం, ఎంతవరకు ఫండ్ ఉంది, ఇంతవరకు ఎంత డెఫిషియట్లో ఉన్నాం, వెహికల్స్ ఎన్ని కావాలి, పోలీస్ స్టేషన్స్ ఎన్ని కావాలి, ఈ ఎంత రిక్రూట్మెంట్ ఉంది, ఇంకా ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న ఆల్ కేటగిరీస్ అంత ఇండెప్త్గా వెళ్ళాం. సో మేము ఒక రిపోర్ట్ అయితే మేము రెడీ చేస్తాం. ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని స్టేజెస్ వైజ్గా మాత్రం డెఫినెట్గా మేము మీట్ అవుతాం. అదే చెప్తున్నాను కదండి, ఆల్రెడీ మేమైతే ఒక రెడీ చేసుకున్నాం. ఆ రిపోర్ట్ అంతటినీ కూడా సీఎం గారి చేతిలో పెడతాం. ఒక పక్క మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం చేసుకోవాలన్నది స్టేట్ గవర్నమెంట్ నుంచి, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురావాలన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే సరిపోతారు సార్. నేను ఏమంటానంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంత స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు, కొంత స్మార్ట్ వర్క్ చేయాలి. డెఫినెట్గా మీరు అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అన్నది ఖాయం జరగాలి, నేను దానికి ఒప్పుకుంటా. అట్ ద సేమ్ టైం కొంత ఉంది. ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఏం చేసాము, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ రన్ అయినాయి. నిన్న అక్కడ ఎక్స్ఎమ్మెల్యేని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫుటేజ్ బేస్ చేసుకున్నాయి కదా. సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి. కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్, ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కొత్త ఎస్పీ ఆఫీసర్స్కి తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు సీసీ క్యామ్స్ పనిచేయడం మానేసినాయి, ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం మానేసినాయి. అంటే అనకూడదు కానీ అధ్వాన స్థితిలో ఉంది.
కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే. ఇంక మనం ఏదో అయిపోయింది దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డీసీపీ గారి కింద నేను మర్చిపోయాను, కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అట్ ద సేమ్ టైం గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా మనం కూడా దానికి రెడీ చేసుకొని స్టేట్ అందరికి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్ గా ఉండండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటి ఏంటంటే ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కడుపులో ఎంత వాదున్నా ఎంత కసున్నా వాళ్ళు లాఠీ పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకొని ఆగారు. వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్ లో. నిజం, వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి నేనే డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తాడు సిపి ఆఫీస్ కి. ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టుబడి పట్టుకొని? ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఈ టైంలో ల్యాండ్ కొట్టా, ఈడ్ని కొట్టా, ఆడిని చంపా, ఈడ్ని చంపా, అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మేము కూర్చోబెడతాం. ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవరి ఏం కోరుకుంటున్నారో దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి మీ నంబరు సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలా ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్, ఎన్ని సిపి ఆఫీస్, ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి, ఒకసారి తాకట్లో ఉందో లేదో. నిజమండి, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు. ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్. నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు. వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు, జీతాలకు వెళ్తారు. అంటే వాళ్ళు కంప్లీట్ గా 5 సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేశారు. నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్ కి అప్పీల్, ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు. డూ యువర్ వర్క్, మీ వర్క్ మీరు చేయండి. కాకి చొక్కా వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్కా ఎందుకంటే కథ చొక్కా వేసుకోవచ్చు కదా. సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా, అందరూ కూడా సహకరించండి. ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ, వీరందరూ కూడా సహకరించాలి. థ్యాంక్ యూ. అక్రమంగా బనాయించిన ప్రతి కేసు కూడా పోతుందండి. డెఫినెట్ గా దాని మీద అంతా రీఎంక్వైరీ చేస్తాం. అక్రమంగా బనాయించారనే విషయం మనకి ప్రూవ్ అయితే కనుక డెఫినెట్ గా అవన్నీ కూడా పోవాలి. ఉంటారు, నేను ఉండరు అని చెప్పట్లే, ఫిల్టర్ చేసుకోవాలి మనం కూడా. ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్, అందుకే నేను ఎగ్జాక్ట్లీ నేను ఇందాక కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుకున్నప్పుడు విన్నాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అవసరం. మన డిపార్ట్మెంట్ మీద మన వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ అవసరం. ఎందుకంటే కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ సిసి, మనం చెక్ పోస్టుల దగ్గర సిసి క్యామ్స్ లేవనుకోండి, అక్కడ గార్డ్ ప్రాపర్ వేలో పనిచేస్తున్నా లేదు మనకు ఎలా తెలుస్తుంది? ఒక మానిటరింగ్ అంటూ ఉందనుకోండి, వాళ్ళు భయపడతారు. సో దట్ ప్రతి ఒక్క విషయంలోని కూడా రెండు మంచి చెడు రెండు ఉంటాయి. ఒకదాని ఏంటంటే చెడుని ఎలా ఓవర్కమ్ చేయాలి, మంచిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద వెళ్ళాలి.
మంది ఆడవాళ్ళు అందులో 10 మంది వేరే కన్నా ఓకే. అయితే అది కాకుండా మన డిపార్ట్మెంట్ విజయవాడ నుంచి మన సిపి ఆఫీస్ నుంచి ఒక 4 డిపార్ట్మెంట్ నుంచి ముంబై వెళ్ళారు. అక్కడి నుంచి ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్ తీసుకొచ్చారు విజయవాడ. లేదండి జరిగింది, నేను కాదని చెప్పట్లేదు. మీకు విషయం చెప్పనా, నేను ఇందాక అడిగాను ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయని మన వాళ్ళు అడిగాను. వాళ్ళు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసలు ఎన్ని వీళ్ళు రికార్డెడ్గా ఉన్నవి లాస్ట్ 5 years లో రికార్డెడ్గా ఉన్న ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అన్ని, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అన్ని. అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు. దానికి నేను క్లియర్గా అడిగా, వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా, ఏదైనా ఒక ముఠా నడుస్తుందా, దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాం, అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే తీసుకురావాలండి. అదొకటే మా ఎజెండా. అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం, అది కావాలి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి, చేస్తారు. జస్ట్ 14 రోజులు అయింది. అలా రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి, రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి. హ్యాపీగా హ్యాపీగా ఇదే స్పీడ్లో ఉంటాం. స్పీడ్ కాదు, ఇంకా చాలా స్పీడ్ అవుతాం. ఇంకా స్టార్టింగే, ఫస్ట్ గేర్లోనే ఉంది బండి. ఇంకా టాప్ 3 గాంచా అండి, ఉమెన్ ప్రొటెక్షన్, పోలీస్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైమ్ పోలీస్ రిక్రూట్మెంట్. మెయిన్ ఈ 4 ఫస్ట్ గాంజా, నెక్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్, థర్డ్ ఈజ్ పోలీస్ వెల్ఫేర్ అండ్ ఫోర్త్ ఈజ్ రిక్రూట్మెంట్. మెయిన్ ఎజెండా 4 ఎజెండాస్ పెట్టుకుంటాం. ఇది కూడా